Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్ లో గురుకుల సిస్టమ్ గురించి చూసాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి. దాంట్లోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ నుంచి మీరు చూసేయచ్చు క్లాసెస్ అనేటివి. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అన్ని కూడా అందులో ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇది బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ వేదిక్ స్కూల్ గురించి చూద్దాము. ఓకే, సో చాలా మందికి ఐడియా ఉంటుంది వాట్ ఈస్ వేదిక్ స్కూల్ అనేసి. మీకు గురుకుల సిస్టమ్ గురించి కూడా తెలిసే ఉంటుంది, రెసిడెన్షియల్ సిస్టమ్ గురించి కూడా తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం డీటెయిల్ గా చెప్తారు అంతే. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇస్ బిల్ట్ ఆన్ ఇటర్నల్ ట్రూత్స్, ద ఫైండింగ్ ఆఫ్ ద రిషీస్, సెయింట్స్, సేజెస్ అండ్ సీడ్స్. సో ఈ వేదిక్ స్కూల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఇటర్నల్ ట్రూత్స్ మీద, అలాగే రిషీస్, సెయింట్స్, సేజెస్, సీడ్స్ వీళ్ళు చెప్పిన ట్రూత్స్ మీద, ఫైండింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఋషులు మీకు తెలిసే ఉంటుంది, సెయింట్స్ మీకు తెలిసే ఉంటుంది, సేజెస్ అండ్ సీడ్స్ అంటే ఫ్యూచర్ ని వీళ్ళు ప్రెడిక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో వాళ్ళ ఫైండింగ్స్ మీద బేస్ అయి ఉండేది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ స్ట్రక్చర్ హ్యాస్ లాస్టెడ్ త్రూ స్కోర్స్ ఆఫ్ సెంచరీస్. సో ఈ రీజన్ వల్లనే వీళ్ళ యొక్క ఫైండింగ్స్ కానివ్వండి, ఇంటర్నల్ ట్రూత్స్ కానివ్వండి, వీటి మీద బేస్ అయింది కాబట్టి చాలా సంవత్సరాల శతాబ్దాలే నడిచాయి అనమాట ఈ వేదిక్ స్కూల్ సిస్టమ్ అనేది. ఇట్ వాస్ ద వేదిక్ పీరియడ్ వెన్ ఎడ్యుకేషన్ వాస్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ వేదాస్ అండ్ లేటర్ ఆన్ హిందూ టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్. సో ఈ టైంలోనే వేదాస్ మీద ఎడ్యుకేషన్ అనేది బేస్ అయి ఉండేది. ఆ తర్వాత హిందూ టెక్స్ట్ మీద, స్క్రిప్చర్స్ మీద బేస్ అయింది అనమాట. ద 4 వేదాస్ వర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు తెలిసిన విషయమే, వేదాలు మనకి 4 ఉంటాయి. సో ఆ 4 వేదాస్ మీదనే ఎడ్యుకేషన్ అనేది బేస్ అయి ఉంది. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ ద 4 వేదాస్ సచ్ as రిగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో ఈ 4 వేదాస్ మీదనే నాలెడ్జ్ అనేది డిపెండ్ అయి ఉండేది. అలాంగ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ శృతి, స్మృతి ఎక్సెట్రా ప్రొవైడెడ్ న్యూ నాలెడ్జ్ విచ్ బ్రాడెన్డ్ ఇంటెలెక్చువల్ హారిజాన్. వీటితో పాటుగా శృతి, స్మృతి గురించి కూడా నేర్చుకునే వాళ్ళం అనమాట వేదిక్ స్కూల్ సిస్టమ్ లో. ఎడ్యుకేషన్ హెల్ప్డ్ ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ మోరల్ వాల్యూస్ బిసైడ్స్ ప్రిపేరింగ్ ఫర్ వరల్డ్లీ పర్స్యూట్స్. సో వేదిక్ స్కూల్ సిస్టమ్ లో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది మోరల్ వాల్యూస్ మీద, స్పిరిచువల్ వాల్యూస్ మీద, సో వీటి మీద బేస్ అయి ఉండేది అనమాట. ఓకే, ఇక్కడ మనం సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే వేదిక్ స్కూల్లో ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెల్ ఆర్గనైజ్డ్. ఇక్కడ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది ఉండేది. డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీకి కావాల్సిన విధంగా ఎడ్యుకేషన్ అనేది ఉండేది. ద టీచర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా యూజువల్లీ లివ్డ్ ఇన్ ఫారెస్ట్ హెర్మిటేజెస్. సో దూరంగా ఉన్న ఇల్లు ఫారెస్ట్ లో కట్టుకొని అక్కడ ఉండేవాళ్ళు అనమాట టీచర్స్. దీస్ హెర్మిటేజెస్ వేర్ ద గురుకులాస్ ఆఫ్ ఫారెస్ట్ యూనివర్సిటీస్. సో లాస్ట్ గురుకుల సిస్టమ్ లో మనం ఈ హెర్మిటేజెస్ గురించి విన్నాం కదా. సో వీటికే గురుకులాస్ అంటారు, లేదా ఫారెస్ట్ యూనివర్సిటీస్ అని అంటారు. ఓకే, ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ అండ్ పూర్ లివ్ టుగెదర్. సో ఇక్కడ స్టేటస్ అనేది ఉండేది కాదు. రిచ్ కానివ్వండి, పూర్ కానివ్వండి, అందరూ ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. ద స్టూడెంట్ హ్యాస్ రిగార్డెడ్ హిస్ టీచర్ యాజ్ హిస్ స్పిరిచువల్ ఫాదర్ అండ్ సర్వ్డ్ హిమ్ విత్ ఫెయిత్, డివోషన్ అండ్ రివరెన్స్. సో స్టూడెంట్స్ టీచర్ ని స్పిరిచువల్ ఫాదర్ లాగా భావించి వాళ్ళని సేవ చేయడం కానివ్వండి, డివోషన్ గా ఉండడం కానివ్వండి, ఇలా చేసేవాళ్ళు అనమాట. టోటల్ బిలీఫ్ అనేది ఉండేది టీచర్ మీద. ద స్టూడెంట్స్ వేర్ రిమైన్డ్ విత్ హిస్ గురు ఫర్ 12 years. 12 ఏళ్ల వరకు కూడా గురుతోటే ఉండేవాళ్ళు స్టూడెంట్స్. దేర్ వేర్ పరిషత్స్ ఆర్ కమిటీస్ టు సాటిస్ఫై ద స్టూడెంట్స్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. సో స్టూడెంట్స్ కి నాలెడ్జ్ గెయిన్ చేయాలనే థర్స్ట్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేయడానికి పరిషత్స్ మరియు కమిటీస్ అనేటివి ఉండేటివి. కాంగ్రెసెస్ ఆఫ్ స్కాలర్స్ వేర్ ఆల్సో ఆర్గనైజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో స్కాలర్స్ యొక్క కాంగ్రెసెస్ ని కూడా టైమ్ టు టైమ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఇన్ దీస్ అవార్డ్స్ వర్ ఆల్సో ప్రెజెంటెడ్ టు ప్రామినెంట్ స్కాలర్స్. సో అదే టైంలో, ఆ వేదిక్ స్కూల్ టైంలోనే అవార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఉపనయన రిచువల్ ఉండేది వేదిక్ స్కూల్ సిస్టమ్. అదేంటో చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ ప్రొవైడెడ్ ఎట్ హోమ్ బై అబ్జర్వింగ్ ఎ సెరమనీ విచ్ ఈస్ నోన్ యాజ్ విద్య ఆరంభ సంస్కార్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ కాకముందు ఫస్ట్ ఇంట్లో జరిగే సెరమనీ ఏంటి అంటే విద్య ఆరంభ సంస్కార్. ఓకే, ఎడ్యుకేషన్ పీరియడ్ ఈస్ అప్ టు ఏజ్ ఆఫ్ 5 years. ఎడ్యుకేషన్ పీరియడ్ అనేది 5 years దాకా అవుతుంది. చైల్డ్ ఈస్ మేడ్ టు ప్రొనౌన్స్ వేదిక్ మంత్రాస్, నాలెడ్జ్ ఆఫ్ సంధీస్, ఎలిమెంటరీ గ్రామర్ అండ్ ఎలిమెంటరీ అర్థమెటిక్. సో ఈ టైంలో ఏం చెప్పిస్తారు అని అంటే పిల్లలకి వేదిక్ మంత్రాస్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, సంధీస్ అంటారు, సంధులను ఎలా నేర్చుకుంటాము,
తర్వాత ఎలిమెంటరీ గ్రామర్ నేర్చుకుంటాము, ఎలిమెంటరీ అర్థమెటిక్ నేర్చుకుంటాము. దేర్ ఈస్ ఎ లాంగ్ హిమ్ ఇన్ ద అథర్వ వేద డిస్క్రైబింగ్ ద సెరమనీ ప్రిటైనింగ్ టు స్టూడెంట్షిప్. సో అథర్వ వేదాలో దీని గురించి మెన్షన్ అయి ఉందన్నమాట, ఈ ఉపనయన రిచువల్ గురించి. ద ఇనిషియేషన్ సెరమనీ ఈస్ కాల్డ్ ఉపనయన సెరమనీ విచ్ లాస్టెడ్ 3 days. సో ఇనిషియేషన్ సెరమనీ అనేది ఉపనయన సెరమనీ అని అంటారు. ఇది 3 రోజుల వరకు ఉంటుంది. ద లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్ బిగిన్స్ విత్ ఉపనయన సెరమనీ హిస్ సెకండ్ బర్త్. సో స్టూడెంట్ యొక్క లైఫ్ అనేది ఉపనయన సెరమనీ నుంచి బిగిన్ అవుతుంది, సెకండ్ బర్త్ లాగా భావిస్తారు. ఓకే, ఇట్ హ్యాస్ లేడ్ డౌన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ ప్లాన్డ్ లైఫ్. సో ఈ ఉపనయన నుంచే ప్లాన్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లలకి. ద ప్యూపుల్ హ్యాస్ ఓడ్ హిస్ ఫస్ట్ బర్త్ ఫిజికల్ టు హిస్ పేరెంట్స్ అండ్ ద సెకండ్ బర్త్ స్పిరిచువల్ టు హిస్ టీచర్. సో వేదిక్ స్కూల్ సిస్టమ్ లో ఈ ఫస్ట్ బర్త్ ఏదైతే ఉందో, ఫిజికల్ గా అయిన బర్త్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ కి, అండ్ అలాగే ఈ స్పిరిచువల్ బర్త్ అంటే ఉపనయన రిచువల్ అయిన తర్వాత ఏదైతే బర్త్ ఉందో, సెకండ్ బర్త్ అంటున్నాం కదా, అది టీచర్ కి డెడికేట్ చేసేవాళ్ళు అనమాట. ద రైట్ ఆఫ్ ఉపనయన ఈస్ మెంట్ టు ప్యూరిఫై బాడీ అండ్ మైండ్ అండ్ టు మేక్ వన్ ఫిట్ ఫర్ రిసీవింగ్ ఎడ్యుకేషన్. సో మనకి ఇప్పటికి కూడా చెప్తారు, ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మైండ్ ని ఫుల్ గా క్లియర్ చేసేసుకోవాలి. మీకు తెలిసినా తెలియకపోయినా, ముందు ఐడియా ఉన్నా లేకపోయినా, ఏది తెలియదు అన్న బ్లాంక్స్ ఈ స్లేట్ తోటి పోయారనుకోండి, ఆ స్లేట్ ని మనం నింపుకోవచ్చు నాలెడ్జ్ తోటి. సో దానికోసం ఇక్కడ ఉపనయన రిచువల్ అనేది చేస్తారు. ఆఫ్టర్ ఉపనయన ద ప్యూపుల్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ బ్రహ్మచర్య ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ ఎ మోడ్ ఆఫ్ లైఫ్ అండ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉపనయన తర్వాత బ్రహ్మచర్యలోకి అడుగు పెడతారు. ఓకే, అది మోడ్ ఆఫ్ లైఫ్ అనమాట అప్పుడు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద బ్రహ్మచారి యాజ్ ద aspirant for education is lived according to prescribed regulations, that is physical discipline as well as spiritual discipline. సో బ్రహ్మచారి, ఈ బ్రహ్మచర్య అనే స్టేజ్ లో ఎంటర్ అయిన వాళ్ళని బ్రహ్మచారి అని అంటారు. సో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నివసిస్తూ ఉంటారు. ఓకే, ఫిజికల్ డిసిప్లిన్ అనేది అవసరం ఉంటుంది, స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది అవసరం ఉంటుంది. ద స్టూడెంట్ ఇన్ ద వేదిక్ స్కూల్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రహ్మచారి. సో వేదిక్ స్కూల్లో స్టూడెంట్ ని బ్రహ్మచారి అని అంటారు. ఓకే, ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ అండ్ పూర్ ఆర్ లివ్ టుగెదర్. ఇది మనం ఆల్రెడీ చూసాం కదా, గురుకుల సిస్టమ్ లో కానివ్వండి లేదా ఈ వేదిక్ సిస్టమ్ లో కానివ్వండి, పేద విద్యార్థులు అలాగే రిచ్ పీపుల్ కూడా ఒకటే దగ్గర నివసించేవారు. ద స్టూడెంట్ హ్యాస్ రిగార్డెడ్ హిస్ టీచర్ యాజ్ హిస్ స్పిరిచువల్ ఫాదర్ అండ్ సర్వ్డ్ హిమ్ విత్ ఫెయిత్, డివోషన్ అండ్ రివరెన్స్. హీ ఎవర్ ఎంగేజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ డూయింగ్ సర్వీసెస్ టు హిస్ ప్రిసెప్టర్. సో తండ్రి లాగా భావించి సేవ చేసేవాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళకి వాళ్ళే. The teacher delivers a convocation address to students at the conclusion of their studentship. సో వాళ్ళ స్టూడెంట్షిప్ అయిపోయిన తర్వాత, అంటే ఈ స్టడీస్ అనేవి అయిపోయినప్పుడు కాన్వకేషన్ అడ్రసెస్ కూడా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఉపనయన రిచువల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్మిషన్ అండ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ ఆఫ్ వేదిక్ స్కూల్. There seems to be no direct reference available to spell out the methodology followed by the Acharya to judge the adequacy of knowledge of his pupils. సో పర్టికులర్ ఈ మెథడాలజీలోనే పోవాలి, ఈ మెథడాలజీలోనే పోయి ఇవాల్యుయేట్ చేయాలి అనేది లేదనమాట అప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి సర్టెన్ రూల్స్ అండ్ నార్మ్స్ అనేవి ఉన్నాయి, కానీ దే ఆర్ ఫ్లెక్సిబుల్. ఆ టైంలో రూల్స్ అండ్ నార్మ్స్ కూడా లేవు. ఓకే, యస్కాస్ అండ్ సయనా, ఫేమస్ కమెంటేటర్స్ ఆన్ ద వేదాస్, have inferred from Rigveda hymn that the students are given 3 grades as under. సో వాళ్ళకు ఒక 3 గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో. అది మనకి ఏ వేదాలో ఉంది? రిగ్వేదాలో ఉంది. ఎవరిచ్చారు? యస్కాస్ అండ్ సయనా. ఓకే, సో అందులో చూసుకున్నట్టయితే మహాప్రజనన్ గ్రేడ్ అంటే స్టూడెంట్స్ ఆఫ్ వెరీ హై ఎబిలిటీ, చాలా ఎక్కువ ఎబిలిటీ ఉన్న వాళ్ళని మహాప్రజనన్ గ్రేడ్ ఇచ్చేవాళ్ళు. అలాగే హై ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మధ్యమ ప్రజనన్ గ్రేడ్ ఇచ్చేవాళ్ళు. లో ఎబిలిటీ ఉన్న వాళ్ళు అల్ప ప్రజనన్ గ్రేడ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అటానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. Teachers in Vedic period were autonomous in their work and they followed various methods of admission and assessment. సో అడ్మిషన్ చేయడం కానివ్వండి, అసెస్మెంట్ చేయడం కానివ్వండి, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కి కానివ్వండి, ఎవరిని సంప్రదించే వాళ్ళు కాదు, వాళ్ళకి వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఓకే, అటానమస్. A teacher was the sole pedagogic authority to decide whether the student was fit for admission and also to decide whether he had completed his studies. సో టీచర్ ఒక్కరే డిసైడ్ అయ్యేవాళ్ళు అనమాట, పిల్లలు రెడీ ఉన్నారా లేదా స్టడీస్ కి, అడ్మిషన్ చేసుకోవాలా వద్దా, ఆ తర్వాత వాళ్ళ స్టడీస్ అనేటివి పూర్తయ్యాయా లేదా, ఇదంతా కూడా టీచర్ చూసుకునేవాళ్ళు. ఆర్మ్స్ సిస్టమ్. ద స్టూడెంట్ హ్యాస్ టు బేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీడింగ్ బోత్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ టీచర్
This is done through begging for alms, which is not considered bad, since every domestic knows that his own son must be begging for alms in the same way at some other place. సో ఆర్మ్స్ సిస్టమ్ అని అంటే ఇక్కడ టీచర్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, బయట వాళ్ళు ఇచ్చే ఫుడ్ తోటే కడుపు నింపుకునే వాళ్ళు. ఓకే, సో ఆ ఫుడ్ అనేది ఎలా వచ్చేది, బయట వాళ్ళని అడుక్కునే వాళ్ళు అనమాట. దాన్ని వీళ్ళు బ్యాడ్ గా తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే సొసైటీలో అందరికీ తెలుసు ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు అంటే నాకు అడుగుతున్నారు ఇంకెక్కడో వాళ్ళ టీచర్ కోసం బెగ్గింగ్ చేస్తూ ఉండేటోడు. సో దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే celibacy or brahmacharya. Every student is required to observe celibacy in his specific path of life. So, ప్రతి ఒక్క స్టూడెంట్ బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిందే. ఓకే, ప్యూరిటీ ఆఫ్ కండక్ట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్. సో ఈ బ్రహ్మచర్యం అనేది ప్యూరిటీ లాగా తీసుకునేవాళ్ళు. సో అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వేదిక్ స్కూల్ సిస్టమ్ లో. నెక్స్ట్ చూసుకుంటే సర్వీస్ ఆఫ్ ద టీచర్. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ రిక్వైర్డ్ వైల్ రిసైడింగ్ ఇన్ ద గురుకుల్ టు సర్వ్ హిస్ టీచర్ కంపల్సరీలీ. సో టీచర్ యొక్క ఇంట్లోనే ఉంటూ నేర్చుకుంటారు కాబట్టి కంపల్సరీగా టీచర్ కి సేవ చేయాల్సి ఉంటుంది. ద టీచర్స్ ఆల్సో హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ స్టడీస్ వైల్ పర్ఫార్మింగ్ సచ్ డ్యూటీస్. సో ఓకే, ఇప్పుడు ఏంటి మనకి ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పిల్లలకి పని అప్పచెప్పకండి, ఇంటి పని అప్పచెప్పకండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఇలా ఉండేది. కానీ అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇంటి పని, టీచర్ కి కావాల్సిన పనులు అవన్నీ చేస్తూనే వాళ్ళు స్టడీస్ కూడా చేసేవాళ్ళు. అలా చేయడానికి కారణం ఏంటంటే టీచర్స్ అలా చూసుకునే వాళ్ళు అనమాట. ఈ డ్యూటీస్లలో వాళ్ళు చదవకుండా ఉంటున్నారు అనేది అబ్జర్వ్ చేశారనుకుని దానికి తగ్గట్టుగా వీళ్ళు స్టూడెంట్స్ ఎలా చదవాలో ఆ రెమెడీస్ అనేటివి చేసేవాళ్ళు. అంటే డ్యూటీస్ చేస్తున్నప్పటికీ స్టడీస్ ని మాత్రం ఇగ్నోర్ చేయకుండా చూసుకునేవాళ్ళు టీచర్స్. ఓకే, ద వర్క్ ఆఫ్ టీచింగ్ బిగిన్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఈ టీచింగ్ వర్క్ అనేది మార్నింగే స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దర్ అబ్ల్యూషన్స్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ రిలీజియస్ రిచువల్స్ సచ్ as హవన్. సో స్టూడెంట్స్ పొద్దున్న దినచర్య కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రిలీజియస్ రిచువల్స్ మరియు హవన్ అనేటివి చేసేవాళ్ళు అనమాట. సబ్సిక్వెంట్లీ దే ఆర్ పుట్ టు ద టాస్క్ ఆఫ్ స్టడీయింగ్. సో దాంతో పాటుగానే స్టడీయింగ్ సైడ్ తీసుకెళ్లే వాళ్ళు టీచర్స్. ఓకే, ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఆఫ్ లంచ్ ద స్టూడెంట్స్ ఆర్ రిటర్న్ టు దే స్టడీస్. సో తిన్న తర్వాత మళ్ళీ స్టడీస్ చేసేవాళ్ళు. ఎట్ సన్సెట్ సమ్ మోర్ రిలీజియస్ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్. సో సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంకొన్ని రిచువల్స్ అనేటివి చేసేవాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. In the house of the teacher, the students are required to obtain education up to age of 24, after which he is expected to enter domestic life. So, టీచర్ దగ్గరే ఉంటూ నేర్చుకుంటారు కదా ఎడ్యుకేషన్ అనేది. సో 24 years దాకా కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాతనే డొమెస్టిక్ లైఫ్ అనేది అంటే ఈ గృహస్థ జీవితం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్ టుక్ 12 years టు మాస్టర్ వన్ వేద. ఒక్క వేదాన్ని నేర్చుకోవడానికి 12 years పట్టేసేది. ఓకే, hence depending upon the wish of the student to learn as many subjects, the period of study varied. సో ఇప్పుడు మనకి 10th దాకా చదువుకుంటున్నాం. 10th దాకా అందరు ఒకటే టైప్ ఆఫ్ ఇయర్స్ చదువుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశారు అంటే 13 years మీరు స్టడీ చేస్తున్నట్టు ఫ్రమ్ ఎల్కేజీ టు 10th, అవునా? సో అందరికి సేమ్ ఇయర్స్ అనేటివి ఉంటాయి. కానీ ఈ వేదిక్ సిస్టమ్ లో ఎలా ఉండేది అని అంటే ఒక్క వేదాన్ని నేర్చుకోవడానికి 12 years పట్టేసేది. సో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా ఆయనకి ఎన్ని వేదాస్ అనేటివి నేర్చుకోవాలంటే అన్ని వేదాస్ నేర్చుకోవచ్చు. సో ఆ ప్రకారంగా ఇయర్స్ ఆఫ్ స్టడీ అనేది వేరీ అయ్యేవి, డిఫరెన్సెస్ అనేటివి ఉండేవి. ఓకే, ఇట్ వాస్ 12 years, 24 years, 36 years ఆర్ 48 years. సో ఎన్ని నేర్చుకుంటున్నారు, ఎన్ని వేదాస్ నేర్చుకుంటున్నారు అన్న దాని ప్రకారంగా 12 years పట్టచ్చు, 24 years పట్టచ్చు, 36 years పట్టచ్చు, 48 years కూడా పట్టచ్చు. 48 years ఎందుకు పడుతుంది అంటే 4 వేదాలు ఉన్నాయి కాబట్టి 48 years. ఒక్కొక్క వేదాకి 12 years. A graduate was called Snataka and the graduation ceremony was called Samavartana. Graduate ని Snataka అంటారు, గ్రాడ్యుయేషన్ సెరమోనీని సమవర్తన అంటారు. ఓకే, స్టూడెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories. 3 categories లాగా డివైడ్ చేశారు స్టూడెంట్స్ ని. వసు అంటే ఎడ్యుకేషన్ 24 years దాకా నేర్చుకున్న వాళ్ళు, రుద్ర ఎడ్యుకేషన్ 36 years దాకా నేర్చుకున్న వాళ్ళు, ఆదిత్య ఎడ్యుకేషన్ 48 years దాకా నేర్చుకున్న వాళ్ళు. సో కంపల్సరీ 2 వేదాస్ అనేటివి నేర్చుకునే వాళ్ళు అనమాట. 24 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్.
A high standard of learning and culture was reached by Indian women during the Vedic age. So Vedic age లోనే ఉమెన్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ అనేది కల్చర్ అనేది పెరిగిందనమాట. ఇన్ అడిషన్ టు ట్రైనింగ్ ఇన్ ద ఆర్ట్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ దే లెర్న్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్. సో మ్యూజిక్ మరియు డాన్స్ కూడా నేర్చుకునే వాళ్ళు అలాంగ్ విత్ ద హౌస్ కీపింగ్. లైక్ బాయ్స్, గర్ల్స్ హ్యాడ్ టు అండర్గో ద ఉపనయన సెరమనీ. సో ఉపనయన రిచువల్ అనేది అమ్మాయిలు కూడా చేసేవాళ్ళు. There were two classes of educated women. So ఇద్దరు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఉండేవాళ్ళు. ఎవరు అని అంటే సద్యోద్వహాస్ who prosecuted studies till their marriages and Brahmavadinis who did not marry and pursued their studies throughout their lives. So ఈ టూ కేటగిరీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యేదాకా ఎడ్యుకేషన్ అనేది కొనసాగించేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు? సద్యోద్వహాస్. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మవదినిస్. వీళ్ళు ఎవరు? మ్యారేజ్ చేసుకోకుండా స్టడీస్ ని లైఫ్ లాంగ్ పర్స్యూ చేసేవాళ్ళు. ఓకే, ఉమెన్ వేర్ ఆల్సో థాట్ ద వేదాస్ అండ్ వేదాంగాస్ బట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద స్టడీ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద యజ్ఞ, సాక్రిఫైస్ ఆర్ అదర్ రిచువలిస్టిక్ ఆపరేషన్స్. సో ఉమెన్ కి కూడా వేదాస్ వేదాంగాస్ నేర్పించేవాళ్ళు, కానీ లిమిటెడ్ లో నేర్పించేవాళ్ళు అనమాట. ఓన్లీ సాక్రిఫైజెస్ కి సంబంధించి, రిచువల్స్ కి సంబంధించి ఇలా. ఉమెన్ సేజెస్ ఆర్ కాల్డ్ రిషికాస్. సో మేల్ సేజెస్ ని రిషిస్ అన్నారు, ఉమెన్ సేజెస్ ని రిషికాస్ అంటారు. ఓకే, ద రిగ్వేద మెన్షన్స్ ద నేమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫేమస్ ఉమెన్ సీడ్స్ లైక్. సో రిగ్వేదాలో ఫేమస్ ఉమెన్ సీడ్స్ గురించి మెన్షన్ అయితే ఉంది. ఎవరు అని అంటే ఘోష గారు, అపల గారు, లోపముద్ర గారు, విశ్వవర గారు, ఇంద్రాణి గారు. హూ కంపోజ్ హిమ్స్. వీళ్ళు కూడా కొన్ని హిమ్స్ అనేటివి కంపోజ్ చేశారు. సో మరి హిమ్స్ అంటే ఏంటంటే సాంగ్ కానివ్వండి, పోయం కానివ్వండి, గాడ్ ని ప్రైజ్ చేసుకుంటూ లేదా ఏదైనా వాల్యూస్ చెప్పేటివి ఇలా. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే డ్యూరింగ్ ద ఉపనిషత్ పీరియడ్ వి ఫైండ్ స్కాలర్లీ ఉమెన్ లైక్ మైత్రేయి అండ్ గర్గి టేకింగ్ పార్ట్ ఇన్ పబ్లిక్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ విత్ ఫిలాసఫర్స్ అండ్ సేజెస్. సో ఉపనిషత్ పీరియడ్ లో మీరు కొంతమంది స్కాలర్ ఉమెన్ ని చూడొచ్చు. వాళ్ళల్లో మైత్రేయి గారిని, గర్గి గారిని పబ్లిక్ డిబేట్స్ లో మాట్లాడడం కానివ్వండి, డిస్కషన్స్ చేయడం కానివ్వండి ఫిలాసఫర్స్, సేజెస్ తోటి, ఇవి మీరు గమనించవచ్చు. సో ఇవాళ క్లాస్ లో వేదిక్ స్కూల్ గురించి స్టార్ట్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో మీరు మంచి మంచి వీడియోస్ అనేవి కోరుకుంటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి మేము తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.